హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీడని కిచెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది కూడా సండే ఈవినింగ్ లాగ్ అనమాట. మేము సండే ఈవినింగ్ అలా స్కూల్లోకి ఆడుకోవడానికి అయితే వచ్చేస్తున్నాము. దానికోసం అయితే ముందుగా మేము బయలుదేరేసి అలా రోడ్డుపై నడుస్తూ అయితే వస్తున్నామండి. ఇక్కడ ఒక చలివేంద్రంలాగా కూడా పెట్టారనమాట. ఇంకా అది కూడా చూపిస్తూ అలా పిల్లల్ని నడిపిస్తూ అలా అయితే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే పొద్దాక ఇంట్లో ఉంచినా చాలా బోర్ అనిపిస్తుంది కదండి పిల్లలకి. అలా అనేసి వాళ్ళని అలా తీసుకొని స్కూల్ దగ్గరకు అయితే వచ్చాము. ఎటకాల స్కూల్కి అయితే వచ్చాము. ఈలోపు ఇక్కడ హరి ఇంకా వేరే అతను కలిసి కూర్చొని షటిల్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా తాన్సి అలా ఉయ్యాలు ఊగుదాం, స్లైడ్స్ జారుదాం అనేసి అయితే ఇంకా మా ఆయన్ని ఇచ్చేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళైతే ఉన్నారనమాట. ఇంక ఇక్కడ నాకు ఉయ్యాలు ఊగటం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఉయ్యాలు ఊగుతూ వాళ్ళని వీడియోస్ తీసుకుంటూ నేను వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉయ్యాలు ఊగడం అంటే. నాకు ఒక చిన్నపిల్లని అయిపోతాను అనమాట ఉయ్యాలు ఊగే విషయంలో. ఇంకా అలా ఊగుతూ ఉన్నాను. వాళ్ళు షటిల్స్ ఆడుతూ స్లైడ్స్ ఆడుతూ అయితే ఉన్నారు. ఇంకెక్కడ మా వారు కూడా తాన్సీర్ ఎక్కించుకొని అయితే ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నారండి. ఎందుకంటే తను ఒక్కతి ఊగాలంటే చాలా భయం అనమాట. తనకి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. తను అలాగే ఉయ్యాలు ఊగుతూ ఉంది. ఊగుతూ ఊగుతూ అలా వెనక్కి అయితే పడిపోయిందనమాట. ఇంకా దానివల్ల తనకి చాలా అంటే చాలా భయం. ఇంకా అలా అనేసి తనైతే ఒక్కది ఉయ్యాలైతే ఊగదనమాట. ఇంకా వాళ్ళ డాడీని వేసుకొని ఉయ్యాలైతే ఊగుతుంది. ఇంక ఇక్కడ హరి వాళ్ళు అయితే షటిల్స్ అయితే ఆడుతున్నారు. ఇది కూడా కొంచెం ఆడుతూ అలా టైంపాస్ చేస్తున్నారు. వాళ్ళు బ్యాచిలర్స్ కదండి, రూమ్కి వెళ్ళినా ఒక్కళ్ళే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. మాట్లాడే వాళ్ళు ఉండరు, ఏమి ఉండరు అనేసి వాళ్ళు కూడా ఇలాగే స్కూల్లోనే ఎక్కువసేపు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ నేను స్కూల్ను కూడా చూపిద్దాం అనేసి అయితే మొత్తం ఒకసారి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వాచ్మెన్ టైం అయిపోయిందనమాట. ఆయన డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారనమాట. ఇంకా అతను వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ వీళ్ళైతే మంచిగా సిన్సియర్గా అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు, మా పనుల్లో మేమైతే ఉన్నామన్నమాట. ఇంకా అలా అయితే జరుగుతూ ఉంది. ఇంకా మీకు కూడా ఇలాంటి ఏమైనా ఉంటే చెప్పండి, ఓకేనా? మాకైతే ఇలా అయితే గడిచిపోతుందండి. అదే మన సైడ్ అయినట్లయితే సౌత్ సైడ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీడని కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారైతే మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తాన్సీడని కిచెన్ బ్లాగ్స్, ఓకేనా? మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంక ఇక్కడ ఈరోజు సండేనండి. ఈరోజు వ్లాగ్ అనేది నేను మీకు పెడుతున్నాను, చూడండి ఒకసారి. నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్. చూడండి పావురాలు అనేది ఈ సైడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇవైతే బాగా ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి కాకులు గద్దల కంటే ఎక్కువగా ఈ హర్యానా సైడ్ ఎక్కువ మనకి ఇవే కనిపిస్తాయి అన్నమాట. పావురాలు, అవి కూడా నల్ల పావురాలు అండి, చాలా బాగుంటాయి. ఇక్కడ వీటిని కబూతర్ అని అయితే అంటారనమాట, ఓకేనా? చూడండి వీళ్ళ స్కూల్లో నాకు బాగా ఈ చెట్లు అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. చాలా బాగుంటుంది స్కూల్ అనేది మొత్తం. ఒకసారి మీకు నేను వీళ్ళ స్కూల్ అంతా ఒక లుక్లో చూపిస్తాను, చూడండి, ఓకేనా? ఇక్కడ ఈ ప్లే గ్రౌండ్ వరకు అయితేనే మనకు ఇది ఒక 6 గుంటాస్ లోపు ఉంటుందండి. జస్ట్ చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ వరకు. ఇంకా ఈ స్కూలు ఇదంతా మొత్తం కలిపితే ఒక మ్యాక్సిమం ఒక 20 గుంటాసు లేదా 1 ఎకరం స్థలంలో అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను. మొత్తం ఇది స్కూల్ అంతా చూడాలన్నమాట. ఇంకా స్కూల్ కూడా మొత్తం మీకు ఒకసారి అయితే నేను తీసి చూపిస్తాను. ఇంకా వెనక్కి వెళ్ళాలన్నమాట అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ టైం ఈసారి కుదిరితే కంపల్సరీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మరి
నేను వెళ్ళడానికి ట్రై చేస్తానండి. వామ్మో! ఇదంటే చాలా అంటే చాలా పెద్ద స్కూల్ అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి మనకు చూడాలి కానీ చాలా అంటే చాలా దూరం పడుతుంది. నాకు తెలిసి ఇవి 3 ఎకరాస్లో అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 3 అండ్ 4 లోపే ఉంటుందండి. ఎక్కువ అయితే కాదులే కానీ ఒక 3, 4లో అయితే ఉంటుందన్నమాట. దీని చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చేలోపు నా పని అయితే అయిపోయిందనమాట అండి. ఇంకా ఓపిక లేక ఆగాను. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ సండే అయితే స్కూల్ దగ్గరకు వస్తాం కదండి. ఇంకా సండే మాత్రం కంపల్సరీ ఒక వీడియో చేసేసి మీకు స్కూల్ గురించి అయితే పెడతాను. ఓకేనా?